ఫ్రెండ్స్, ఒక్క నిమిషం ఆగండి. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు ఒక మంచి వీడియోని మిస్ అవుతారు. ఈరోజు నేను చూపించబోయే కర్రీ మీరు ఎక్కడా చూసి ఉండరు. నిజంగా చెప్పాలంటే ఇది యూట్యూబ్లో కూడా దొరకదు. ఎందుకంటే ఇది మన వంటల వసంతంలో స్పెషల్గా క్రియేట్ చేసిన రెసిపీ. మీరు బటర్ చికెన్ని చూసి ఉంటారు, అలాగే చీజ్ చికెన్ని కూడా చూసి ఉంటారు. కానీ బటర్, చీజ్, చికెన్ కలిపి ఒక క్రీమీ జ్యూసీ కర్రీ ఎప్పుడైనా చూసారా? నేను ఒకసారి ట్రై చేశాను. అది ఏ రేంజ్లో వచ్చిందో తెలుసా? ఇంట్లో వాళ్ళు లిటరల్గా ప్లేట్ తినేసినంత పని చేశారు. అంత టేస్టీగా వచ్చింది. అందుకే ఈరోజు ఆ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను. ఇది మన వంటల వసంతం స్పెషల్ క్రీమీ బటర్ చీజ్ చికెన్ కర్రీ. ఇలాంటివి కొత్తగా ట్రై చేసే రెసిపీస్ మన వంటల వసంతంలో చాలా వస్తాయి. అందుకని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇంకెందుకు లేట్, మన కిచెన్లోనే హోటల్ లెవెల్ టేస్ట్ ఎలా తీసుకురావాలో చూద్దాం. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడ మేము అరకిలో చికెన్ని తీసుకున్నాము, ముందుగా కడిగి పెట్టుకున్నాము. అలాగే బటర్ని తీసుకున్నాము. ఈ కర్రీలో బటర్ అనేది మెయిన్, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ చీజ్ కూడా తీసుకున్నాము. మీ దగ్గర ఏ చీజ్ ఉన్నా దానిని వాడుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తీసుకున్నాము. ఇవి ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పుడే దంచి పెట్టుకున్నది తీసుకున్నాము. ఇప్పుడు మసాలాలు అంటే మన దగ్గర రెగ్యులర్గా ఉన్న మసాలాలే వాడుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా ఉంటే కర్రీ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుందాం. ఇందులో బటర్ వేసుకుందాం. ఇక్కడ కొంచెం బటర్ ఎక్కువగానే వేసుకోండి, అప్పుడే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. ఇలా బటర్ వేసుకొని ఈ బటర్ కరిగేంత వరకు వెయిట్ చేయాలి. ఇలా బటర్ కరిగిన తర్వాత దీనిలో పచ్చిమిర్చి వేసుకుందాం. తర్వాత సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం. ఇలా స్లోగా ఫ్రై అయ్యేటప్పుడు దీనిలో కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర వేసుకుందాం. ఇవి వేసిన తర్వాత వచ్చే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఈ టైంలో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ చాలా మన ఛానల్లో తీసుకువస్తాము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బాగా వేయించాలి. పచ్చివాసన పోయేంత వరకు దీనిని ఫ్రై చేసుకోవాలి. చాలామంది ఇక్కడ తొందరపడతారు, అలా చేయొద్దు. ఇలా స్లోగా కలుపుతూ ఉండండి. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పును వేద్దాం. అలాగే చిటికెడు పసుపును కూడా వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు గోల్డ్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనము ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఇలా వేసిన వెంటనే బాగా కలపండి. బటర్, మసాలా అన్నీ చికెన్కి పట్టుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించాలి. ఇలా ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి తీసి కలపాలి. ఇలా మూత తీసినప్పుడు చికెన్ నుంచి వాటర్ వస్తుందిగా, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇది నార్మల్ స్టెప్పే. ముందుగా వాటర్ వదులుతుంది, తర్వాతే మళ్ళీ డ్రై అవుతుంది. ఇలా స్లోగా ఉడికిస్తేనే చికెన్ అనేది జ్యూసీగా వస్తుంది. ఈ వీడియోను మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కమెంట్లో చెప్పండి. ఇప్పుడు మనము దీనిలో మిరియాల పొడి వేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనిలో కారం వేసుకుందాం. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మేమైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాం. మీరు 1 టేబుల్ స్పూన్ అయినా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. మేము కాస్త స్పైసీగా ఇష్టపడతాం కాబట్టి 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. అలాగే దీనిని బాగా కలపండి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత 1 నిమిషం ఉడికించి ఇప్పుడు దీనిలో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోండి. ఎందుకంటే చికెన్ బాగా ఉడుకుతుంది, అలాగే అడుగు అంటుకోదు. ఇలా వాటర్ పోసిన తర్వాత దీనిని మూత పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో ధనియాల పొడిని వేసుకుందాం. అలాగే 1 చెంచా కసూరి మేతిని వేసుకుందాం. ఈ కసూరి మేతిని వేసుకుంటే మనకు హోటల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. కానీ కసూరి మేతి వేసుకుంటే కర్రీ అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపి ఉడికించాలి. ఇప్పుడు 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం అసలైన హైలైట్ స్టెప్ని చేద్దాం. అదే చీజ్ని చిన్నగా కట్ చేసి పైనుంచి వేసుకుందాం. ఇలా చీజ్ని పైనుంచి స్ప్రింకిల్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు బాగా ఉడికించాలి. అప్పుడే చీజ్ అనేది మెల్ట్ అవుతుంది, ఇలా క్రీమీగా మారుతుంది. ఇలాంటి యూనిక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఇప్పుడు ఈ 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత దీని మీద కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. చూడండి ఎంత బాగుందో, ఇప్పుడే తినాలి అనిపిస్తుంది కదా. చపాతీకి అయితే ఇది అదిరిపోతుంది. అలాగని రైస్లో బాగుండదని కాదు, రైస్లో ఇంకా అదిరిపోతుంది. చూసారుగా ఎంత ఈజీగా అయిపోయిందో. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. చేసి ఎలా వచ్చిందో మనకి కామెంట్లో చెప్పండి.